వెల్కమ్ టు మీడియా న్యూస్. నిజామాబాద్ జిల్లా చెందూరులోని కేంద్ర మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతుంది. 10వ తరగతి చదువుతున్న షేక్ మూసా ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా చెందూరులోని కేంద్ర మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతుంది. 10వ తరగతి చదువుతున్న షేక్ మూసా ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఘటనకి కారణం ఏంటి? విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏం తెలుస్తున్నాయి? వెంకట్, నిజామాబాద్ జిల్లా చెందూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మైనారిటీ గురుకుల స్కూల్లో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ మూసా అనే విద్యార్థి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా తను అనారోగ్యంగా ఉంటున్నాడని చెప్పేసి ఇటు చుట్టూ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి అందరిలాగానే పడుకున్నటువంటి షేక్ మూసా మిడ్ నైట్ లోనే ఉరి వేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఒక టీచర్లు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని యొక్క మృతదేహాన్ని ప్రస్తుతం అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు స్కూల్ యొద్ద ఆందోళన చేపట్టాయి. ఈ యొక్క విద్యార్థి మృతికి గల కారణాలు అనుమానాస్పదంగా ఉరి వేసుకొని చనిపోవడం చెప్తా ఉన్నారు. అయితే ఎవరైనా ఉరి వేశారా లేకుంటే ఎవరైనా వేధించారనే విషయంలో ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలని చెప్పేసి పీడిఎస్ ఆధ్వర్యంలో కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని షేక్ మూసా మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తము జిల్లా ఆసుపత్రి తరలించారు. షేక్ మూసా యొక్క స్వస్థలం నిజామాబాద్ గా పోలీసులు గుర్తించారు. వెంకట్, పాఠశాల యాజమాన్యం ఏం చెబుతుంది? ఇంకా సహచర విద్యార్థులు దీనికి సంబంధించి వారి నుంచి ఏమన్నా సమాచారం అందిందా? అయితే గత కొంతకాలంగా ముభావంగా ఉంటున్నాడు ఆ షేక్ మూసా అనే చెప్పేసి తోటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. అయితే క్లాస్ లో కూడా చురుకుగా ఉండేవాడని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇంటి వద్ద ఉన్నటువంటి సమస్యల లేక ఈ యొక్క టీచర్స్ నుంచి ఏమన్నా ఇబ్బందులు వేధింపులు గురాయని అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు విడివిడిగా విద్యార్థులను విచారిస్తున్నారు. దాని యొక్క ప్రిన్సిపాల్ ను అదేవిధంగా టీచర్స్ ను కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. వెంకట్, ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ.